शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉండి మహిళా మనులకు స్వాగతం సుస్వాగతం. పరశురాముళ్ళై హలాలు భుజాన వేసుకొని జనక మహారాజుని వలె పొలాలు దున్ని స్వేద బిందువులతో సంపదలు సృష్టించిన ఊరు ఈ ఉండి. పొరిగింటి ముత్తైదుల భీమవరం మావుళ్ళమ్మ కనుచూపులో ఉన్నటువంటి చక్కని ఊరు ఉండి. సంపదలు ఉండి, పుణ్యాలు ఉండి, శుభాలు ఉండి, ఇన్ని ఉన్న ఉండిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ఉండి శాసనసభ్యులు శ్రీ కలువపూడి శివ, శ్రీమతి అరుణ గార్ల సౌజన్యంతో కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మినుపగుళ్ళు, అసోసియేట్ స్పాన్సర్స్ వినాయక ఫిష్ ఫీడ్స్ అండ్ నీడ్స్ భీమవరం, హాట్లైన్ బేకరీ అండ్ స్వీట్స్, హాట్లైన్ సూపర్ మార్కెట్, ఉండి విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్, వెల్కమ్ ఫిషనరీ లిమిటెడ్ వాండ్రం ఉండి మండలం, ఏఆర్ ఫిష్ ప్రొడక్ట్స్ వాండ్రం ఉండి మండలం, సాగిరాజు సాంబశివరాజు ఉండి ఏఎంసీ చైర్మన్, నెక్సెస్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీసలి కాళ్ళ మండలం, స్ప్రింట్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాండ్రం ఉండి మండలం, బిఎంఆర్ సీడ్స్ వాండ్రం ఉండి మండలం, సత్య శ్రీనివాస్ ట్రేడర్స్ డీలర్ ఫర్ పెస్టిసైడ్స్ ఉండి, వశిష్ట మెరైన్స్ మోగళ్ళు పాలకోడేరు మండలం, డివోషనల్ పార్ట్నర్స్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి, పూజా నువ్వుల నూనె గోపురం పసుపొడి కుంకుమ, బెవరేజ్ పార్ట్నర్స్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంతంలో వేద పండితులు వేద పఠనం చేసి ఈ ప్రాంతాన్ని పునీతం చేయనున్నారు. गणानान्त्वा गणपतिं हवामहे प्रियाणान्त्वा प्रियपतिं हवामहे निधीनान्त्वा निधिपतिं हवामहे वसो मम प्रणयच्छत्वर्यमा प्रपूषा प्रसरस्वती प्रवाग्देवी दातुनः आर्यमणं बृहस्पतिमिन्द्रं दानाय चोदय वाचं विष्णुग सरस्वतीग सवितारं च वाजिनम् अग्निज्योतिषन्त्वा वायुमतीं प्राणवतीम् स्वर्गायोपादधामि भास्वतीम् अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यज्योतिषन्त्वा वायुमतीं प्राणवतीम् स्वर्गायोपादधामि भास्वतीम् सूर्यो ज्योतिर्ज्योतिः सूर्य स्वाहा सजोर्देवेन सवित्रा सजोरात्रेन्द्रावत्या जुषाणो अग्निर्वेदु स्वाहा सजोर्देवेन सवित्रा सजोरुषसेन्द्रावत्या जुषाणः सूर्यो वेदु स्वाहा इह पुष्टिं पुष्टिपतिर्दधात्यः प्रजाग्यो रामयतु प्रजापतिः अग्नये गृहपातये रयमते पुष्टिपतये स्वाहा अग्नये नादायान्नापतये स्वाहा अनमित्रं मे अधरगणमित्रमुदकृधे इन्द्राण
క్షత్రం పశ్చాన్మేన మిత్రం పురస్క్రోధే బ్రహ్మ క్షత్రం క్షత్రం బ్రహ్మ బ్రహ్మ క్షత్రం భావతే భవతే క్షత్రం బ్రహ్మ బ్రహ్మ క్షత్రం భావతే క్షత్రం భావతే భవతే క్షత్రం క్షత్రం భావతే తేజస్తేజ భవతే క్షత్రం క్షత్రం భావతే తేజః పవతే తేజస్తేజ పవతే భవతే తేజ ఇంద్రియమింద్రియం తేజ పవతే భవతే తేజ ఇంద్రియం తేజ ఇంద్రియమింద్రియం తేజస్తేజ ఇంద్రియాం సురాయ సురాయేంద్రియం తేజస్తేజ ఇంద్రియాం సురాయ ఇంద్రియాం సురాయ సురాయేంద్రియమింద్రియాం సురాయ సోమస్సురాయేంద్రియమింద్రియాం సురాయ సోమః సురాయ సోమస్సురాయ సురాయ సోమస్సుత సోమస్సురాయ సురాయ సోమస్సుతః సోమస్సుత సోమస్సుత ఆసుత సోమస్సుత ఆసుతః సుత ఆసుత ఆసుతో మదాయ సుత ఆసుతో మదాయ ఆసుత ఆసుతో మదాయ ఆసుత ఇత్యాసుదః మదాయేతి మదాయ శుక్రేణ దేవదేవ శుక్రేణ దేవదేవతా దేవ శుక్రేణ దేవదేవతాః దేవదేవతా దేవతా ప్రవృద్ధి దేవతా దేవతా ప్రవృద్ధి దేవతా ప్రవృద్ధి దేవతా ప్రవృద్ధిరసేన ప్రవృద్ధి దేవతా ప్రవృద్ధిరసేన రసేన ప్రవృద్ధిరసేనాన్నమన్నగో రసేన ప్రవృద్ధిరసేనాన్నం రసేనాన్నమన్నగో రసేనాన్నం యజామానాయాన్నగో రసేనాన్నం యజామానాయ అన్నం యజామానాయాన్నమన్నం యజామానాయ ధేహి యజామానాయాన్నమన్నం యజామానాయ ధేహి యజమానాయ ధేహి యజమానాయ ధేహి తేజసే వీర్యాయ తేజసే వీర్యాయ బలాయ వీర్యాయ తేజసే వీర్యాయ బలాయ వీర్యాయ బలాయ వీర్యాయ బలాయ త్వా బలాయ వీర్యాయ బలాయ త్వా బలాయ త్వా బలాయ త్వా త్వేదిత్వా లోకాన సూర్యుడు అస్తమించినా చీకట్లను చీల్చి చెండాడే వెలుగు రేఖలు ఈ ప్రాంగణంలో ఉదయించనున్నాయి. వెలుతురు దివ్వెలను వెలిగించే అద్భుత దృశ్యం మరికాసేపట్లో మనం చూడబోతున్నాం. ఉండి వెంకటేశ్వర స్వామి సాక్షిగా వేలాది కార్తీక దీపాలు ఈ ప్రాంగణములో ప్రసరించబోతున్నాయి. మరి ఈ కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేసుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు ఇక్కడకు వేయించేసినటువంటి ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానిద్దాం. ఉండి ఎమ్మెల్యే శ్రీ వేటుకూరి కలవపూడి శివ గారు, శ్రీమతి అరుణ గారులను గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఉండి జెడ్పీటీసీ సభ్యులు శ్రీమతి కరిమేక వెంకట సత్య తులసి గారిని, ఉండి ఏఎంసీ చైర్మన్
శ్రీ సాగిరాజు సాంబశివరాజు గారిని, ఉండి ఎంపీపీ శ్రీమతి దలియా లక్ష్మి గారిని, ఉండి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ మధునూరి శివరామరాజు గారిని, ఉండి ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శ్రీమతి ఎస్ ఉమాదేవి గారిని, ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ శ్రీ కట్టా రాంబాబు గారిని, ఈనాడు తాడేపల్లి గూడెం యూనిట్ మేనేజర్ శ్రీ పి ప్రభాకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम्. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదో భక్తిర్నిరతం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. వాహిమాన్నరకాఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపదేవతాయై నమః. అలంకరణార్థనానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధియో రుద్రో మహర్షిః. హిరణ్యగర్భం పశ్యత జాయమానకం సదా దేవः శుభయా స్మృత్యా సంయునక్తు. యస్మాత్ పరన్న పరమస్తి కించిద్యస్మాన్నీయో న ధ్యాయోऽస్తి కశ్చిత్. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టస్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. పరేణ నాకన్నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః. తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దహ్రం విపాపం పరమేష్వభూతం యత్పుండరేకం పురమధ్య సద్గుస్తం. తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. తస్య ప్రకృతిలీనస్య యః పరः స మహేశ్వరः. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంద్రే చ అహమీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే శోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్య ఆదిమధ్యాంతర్హేదస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య సకల సురాసుర మణిగణ రంజిత చరణారవిందయుగుణస్య శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతామృతస్య శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతాయే నమః. శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమః. అలంకరణార్థనానావిధ పరిమళపత్ర పుష్పాక్షత బిల్వదళాన్ సమర్పయామి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. హరయే నమః. ఈ కార్యక్రమానికి సహకరించి జ్యోతి ప్రచురణ చేసినటువంటి ఉండి ఎమ్మెల్యే వివి శివరామరాజు గారి దంపతులకి ఇతర పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్.
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की कार्तिक दामोदर स्वामी की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 మనం ఏ పనిని ప్రారంభించాలన్నా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం. ఆ ఉండ్రాల దేవుడు విఘ్నాల గండాలను తొలగిస్తాడని మన ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు గణాధిప అంటూ మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన శర్మ గారు ఇప్పుడు గణపతికి పూజ చేస్తారు. యదా లంబోదరం హంతి సతాం ప్రత్యూహ సంభవం తదాలంబే దయాలంబం లంబోదర పదద్వయం. ఏదైనా విఘ్నాలు కలిగినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు ఏ దేవతను నేను ప్రార్థించను, కేవలం అన్ని విఘ్నాలకు బాధలకు కారణమైనటువంటి గణపతి పాదాలు మాత్రమే పట్టుకుంటాను, ఆయన నాకు అన్ని దుఃఖాలు తొలగిస్తాడు అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం. అటువంటి దయాలంబుడైనటువంటి లంబోదరుణ్ణి మనందరం కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని ఒక్కసారి ఆయన ధ్యాన శ్లోకాన్ని చెప్పి ప్రార్థించి తదుపరి కార్యక్రమంలోకి అందరూ వెళదాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ గణపతి ధ్యాన శ్లోకాన్ని అందరూ చెప్పండి. చెప్పండి. వినాయకాయ దేవాయ అంబికా ప్రియసూనవే సర్వవిద్యా ప్రదాత్రే చ విఘ్నాధిపతయే నమః. గం గణపతయే నమః. వినాయకాయ నమః. ద్వైమాతురాయ నమః అని అందరూ కూడా గణపతిని ధ్యానించండి. దేవీం వాచమదర్యంతరేవాస్తాం విశ్వరూపా పశవా వదంతి. సానో మంద్రే శమూర్జందుహానాధేనుర్వాగస్మానుపదిష్టుదయితు. అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. తయోః సంస్మరణాత్ పుంసాం సర్వత్ర జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అపవిత్రః పవిత్రో వా. అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి వాటర్ బాటిల్ని కుడివైపు పెట్టుకొని చక్కగా దాని మూత తీసి జలాన్ని చేతిలో తీసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ అన్నిటి మీద నీళ్లు చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా శ్రీ గోవింద 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 అని 3 పర్యాయాలు అనుకుని నమస్కారం చేసుకోండి. శ్రీ గోవింద గోవింద గోవింద. ఆచమ్య. తరువాత మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యవేలు మధ్యలో బొటన వేలు ఉంచి మీ మిగతా వేళ్ళన్నీ కూడా దూరంగా ఉంచి మొత్తం 5 వేళ్ళు ఉంటే 2.5 మూసి 2.5 తెరచి చెయ్యి ఎలా ఉండాలి అంటే ఆవు చెవి గోకర్ణంలా ఉండాలి. చేతిలో మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని శబ్దం రాకుండా 3 సార్లు త్రాగండి. ఓం అచ్యుతాయ నమః. అనంతాయ నమః. అచ్యుతానంత గోవిందాయ నమః. 4వ పర్యాయం నీళ్లు పక్కన వదిలిపెట్టి చెయ్యి చక్కగా తుడుచుకోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. అక్కడ ఉన్నటువంటి అక్షతలు కొద్దిగా తీసుకొని వాసన చూచి ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి. అపసర్పంత ఏ భూతా భూమి సంస్థితా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. అపక్రామంత భూతాద్యా పిశాచా సర్వతోముఖా. సర్వేషామ విరోధేణ పూజా కర్మ సమారభే. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేడ్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం. గురు ఘంటారవంతత్వదేవతాహ్వానలాంఛనం. గం గణపతయే నమః. అందరూ కూడా నమస్కారం చేస్తూ మమ అనుకోండి. ఉపాత సమస్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యరే కర్మణి మహాష్టురాజ్ఞయా ప్రవర్తమానస్య
अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशन्महायुगे याते कलियुगे प्रथमवारे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे अस्मिन् दीपमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहर सद्गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन प्रभवादषष्ठ संवत्सराणां मध्ये श्रीविलम्बिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे अष्टम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषणविशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं శ్రీమాన్ గోత్ర. అందరూ కూడా ముందుగా మీ గోత్రం చెప్పుకోండి. తర్వాత మీ భర్త గారి పేరు, వివాహమైన వాళ్ళు కానటువంటి వాళ్ళు మీ తండ్రి గారి పేరు చెప్పుకోండి. మీ భర్త పేరు చెప్పిన తర్వాత మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు మీ తండ్రి గారి పేరు తర్వాత మీ తల్లి గారి పేరు చెప్పుకొని మీ అందరి పేర్లు కూడా చెప్పుకోండి. యజమానస్య సపుత్రస్య సపుత్రికాయాః సబంధవర్గస్య. అందరూ నమస్కారం చేస్తూ చక్కగా సంకల్పం చెప్పండి. అందరూ కూడా చెప్పండి. అస్మాకం. అమ్మా నమస్కారం చేస్తూ చెప్పాలి. పూజా ద్రవ్యాలు ఇప్పుడు ఎవరు కూడా ఏవి సర్దాల్సిన అవసరం లేదు, అన్నీ మేము క్రమ పద్ధతిలో చెప్తాం. నమస్కారం చేస్తూ మీరు సంకల్పం చెప్పండి. చెప్పండి. అస్మాకం. గట్టిగా చెప్పాలి. అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం మమ చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం సమస్త ఈతి బాధ నివృత్తి పూర్వక సకల ఐశ్వర్య సమృద్ధ్యర్థం సకల గ్రహబాధ దుష్టబాధ ప్రయోగ అభిచార క్రియాది సకల బాధ నివృత్తి ద్వారా మమ ఇష్టదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ సదభీష్ట ఫల సిద్ధ్యర్థం ఆచంద్రార్కం మమ వంశాభివృద్ధ్యర్థం ఆచంద్రార్కం మమ గోత్ర అభివృద్ధి అర్థం కార్తీక మాస మహాపర్వణి శ్రీ కార్తీక దామోదర ప్రీత్యర్థం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్య అభివృద్ధ్యర్థం అన్యోన్య సువాసినీనాం సహాయేన సామూహిక కార్తీక దీపారాధన ఆఖ్యం కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణాధిపతి పూజాం కారయిష్యే అని అందరూ కూడా ఒక్కసారి మనస్సులో గణపతిని స్మరించి శిరస్సు వంచి నమస్కరించండి. మనం సంకల్పించాం. ఆచార్యుల వారు మనందరి తరపున కూడా నిధిపతి అయినటువంటి గణపతికి ప్రతినిధిగా గణపతి పూజ చేస్తున్నారు. అందరూ నమస్కారం చేస్తూ ఏ విఘ్నాలు మనల్ని బాధించకుండా ఉండాలి అని ఒక్క పర్యాయం గణపతి యొక్క ధ్యానాన్ని అందరం కూడా చెప్తాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం సర్వవిఘ్న హరం దేవం సర్వవిఘ్న వివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం గం గణపతయే నమః. అమ్మా గట్టిగా చెప్పాలి. కైలాసంలో ఉన్నటువంటి గణపతి నా భక్తులు ఉండి నుండి పిలుస్తున్నారు నన్ను, ఏం కావాలి వీళ్ళకి అని మన వైపు ఆయన దృష్టి పడాలి కదా. అందుకని ఒక్కసారి చిన్న చెవులు ఉన్నటువంటి మనకే వినపడకపోతే ఆయన శూర్పకర్ణుడు చాటలలాగా ఉంటాయట ఆయన చెవులు. ఆయనకి వినపడాలంటే పెద్దగా చెప్పాలి కదా, కనీసం చెవి చివర భాగం దాకా కూడా వెళ్ళట్లేదు మీరు చెప్తే. ఒక్కసారి గట్టిగా గం గణపతయే నమః. మరొక్కసారి గం గణపతయే నమః. గం గణపతయే నమః. ఏకదంతాయ నమః. ఉమాపుత్రాయ నమః. ఉమాపుత్రాయ నమః. సర్వవిఘ్నహరాయ నమః. సర్వవిఘ్నహరాయ నమః. మూషికవాహనాయ నమః. మోదకప్రియాయ నమః అని నమస్కారం చేస్తూ అందరూ గణపతిని ధ్యానించండి. మహాగణపతయే నమః. అలంకరణార్థనానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సంభవద్భే నైవేద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో విఘ్నేశ్వర భగవానికి. ఏకదంత భగవానికి. విఘ్న వినాయకునికి. జై బోలో గణేష్ మహారాజకి. గం గణపతయే నమః. గం గణపతయే నమః. మహాగణాధిపతయే నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. పాదార్ధయోః దివ్యసూర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సర్వాపచార పూజాన్ సమర్పయామి. గణపతయే నమః. రామ క్షేత్ర భీమారామ భీమేశ్వరుడు భం భం అని శంఖం పూరిస్తే ఓం ఓం అంటూ ప్రతిధ్వనించే ఊరు ఉండి, అక్కడ గుడిగంటలు మోగితే ఇక్కడ ఉండి శివాలయంలో గుడిగంటలు గణగణమని బదులు పలుకుతాయి. ఆ పరమేశ్వరుని అనుచరుడు అస్సరభ శరభ అంటూ వీరనాలు పలికే వీరభద్రుడు. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన శివదూషకులను దండించడానికి అవతరించిన శివ అనుచరుడు. ఆ వీరభద్రుని అష్టోత్తరాన్ని మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు ఇప్పుడు పఠిస్తారు. అస్య దేవదేవస్య గణధారేక దివ్యావతార స్వరూపస్య ఆదిమధ్యాంతర్హితస్య రౌద్రావతారస్య శివస్వరూపస్య శ్రీభద్రకాళీ సమేత వీరభద్ర పరబ్రహ్మదేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః సంభావిత ప్రకారేణ శ్రీ వీరభద్రస్వామి దేవత అర్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేస్తూ వీరభద్రుణ్ణి సకల భయాలను బాధలను అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను శాంతింపజేసేటటువంటి రౌద్రావతారమూర్తి అయినటువంటి వీరభద్రుణ్ణి అందరం కూడా ఒక్కసారి ధ్యానిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి. వీరభద్రుడు అసలే కోపంగా ఉంటాడు. మీరు భక్తితో ఆర్తితో పిలిస్తే ఆయన ప్రేమగా అనుగ్రహించాలి. కాబట్టి గట్టిగా అందరూ కూడా చెప్పండి. చెప్పండి. భద్రకాళి సమేతాయ భయోత్పాత వినాశిని రుద్రరూపాయ దేవాయ వీరభద్రాయ తే నమః. వీరభద్రాయ తే నమః. భద్రకాళి సమేత వీరభద్రాయ నమః. వీరభద్రాయ నమః. పూర్వం దక్షుడు ఈశ్వరుణ్ణి అవమానించాలని ఈశ్వరుణ్ణి పిలవకుండా నిరీశ్వర యాగం చేశాడు. అటువంటి ఆ నిరీశ్వర యాగంలో పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారంతో పార్వతీదేవి పిలవకపోయినా సరే దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళుతుంది. అయితే భర్త మీద ఉన్నటువంటి కోపం భార్య మీద కూడా చూపిస్తూ దక్షుడు శివనింద చేశాడు. భర్తని నిందించడం తట్టుకోలేనటువంటి శచీదేవి ఆ దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞవాటికలోకి వెళ్ళి దేహత్యాగం చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తన జటలో ఉన్నటువంటి ఒక జటాజూటాన్ని
అంటే ఒక వెంట్రుకల భాగాన్ని తీసి నేలకి కొట్టాడు. కొట్టగానే వెంటనే వీరభద్రుడు ఆవిర్భవించాడు. అబ్రహ్మిహాదబ్ర విభ్రమాభ్రమ ఘృన్నీల దీర్ఘ శరీరమమర ప్రజ్వలజ్వల నవిత్వా జ్వాలికాజ్వాల జాజల్యమాన కేశములు మెరయ జండదిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేది సంఘమొప్ప వీక్షణధృతిలోక వీక్షణద్యుతిలోక వీక్షణత్రయ దుర్నీక్ష్యమగుచు గ్రకజ కఠిన కరాళదముష్టులు వెలుగంగా కపాలాస్తిమాలికల్ధనర అఖిలలోక భయంకరుడుగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఎప్పుడైతే ఈశ్వరుడు జటని నేల కొట్టాడో మహారౌద్రంగా ఒక శక్తి వెలువడిందిట. ఎలా ఉంది ఆ శక్తి అంటే నల్లని కాంతి, నల్లని దేహం. ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఆకాశం దాకా వెళ్ళిందిట. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలే కింద పడ్డాయా అనిపించిందిట. ఆ జడలు ఎలా ఉన్నాయి అంటే, వెంట్రుకలు ఎలా ఉన్నాయి అంటే ధగధగ 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 మండిపోతూ చివర భాగాలు బూడిదతో నిండి ధూమ్రవర్ణంతో ఉన్నాయట. 1000 కళ్ళు 1000 చేతులు రౌద్రంగా, స్వామి చెప్పండి ఎవరిని సంహరించమంటారు అని రౌద్రంగా వీరభద్రుడు బయలుదేరాట. అంతటా దక్షవాటికకు వెళ్ళినటువంటి వీరభద్రుడు అక్కడ ఈశ్వరుడు లేకుండా చేస్తున్నటువంటి యాగానికి విచ్చేసినటువంటి దేవతలందరినీ కూడా వాళ్ళ మదమణిచి దర్పమణిచి వాళ్ళందరినీ దండించి దక్షుడి యొక్క శిరస్సుని ఖండించి వేశాడట. ఇది వీరభద్ర ఆవిర్భావం. అటువంటి వీరభద్రుడు మనకున్నటువంటి భయాలన్నింటినీ తొలగించాలి, మనకి భద్రాన్ని ప్రసాదించాలి అని అందరూ కూడా నమస్కారం చేస్తూ వీరభద్రాయ నమః అంటూ చక్కగా వీరభద్రుడి యొక్క పూజను తిలకిద్దాం, అష్టోత్తరాన్ని తిలకిద్దాం. శ్రీ వీరభద్రాయ నమః అలంకరణార్థము ఆవాహయామి, శ్రీ వీరభద్రాయ నమః ధ్యాయామి, శ్రీ వీరభద్రాయ నమః ఆవాహనం సమర్పయామి. శ్రీ వీరభద్రాయ నమః పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ వీరభద్రాయ నమః స్నానవస్త్రయజ్ఞాపవేద గంధాలంకరణార్థం అక్షరాన్ సమర్పయామి. శ్రీ వీరభద్రాయ నమః పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి, బిల్వదళైః పూజయామి. అందరూ నమస్కారం చేస్తూ ఆ వీరభద్రుడు మీ ముందు సాక్షాత్కరించినట్టుగా, స్వరూపకంగా మీ ముందున్నట్టుగా స్వామి పాదాల మీద శాంతించవయా స్వామి, మాకు శాంతిని ప్రసాదించు అంటూ ఆయన పాదాల మీద బిల్వదళాలతో అర్చన చేస్తున్నట్టుగా రుద్రమూర్తిని భావిస్తూ వీరభద్రాయ నమః అంటూ ఉండండి. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి, వీరభద్రాయ నమః. గట్టిగా వీరభద్రాయ నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ఓం మహాశూరాయ నమః. ఓం రుద్రావతారాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం వక్త్రాయ నమః. ఓం భీమనేత్రాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం ఊర్ధ్వకేశాయ నమః. ఓం భూతనాథాయ నమః. ఓం ఖడ్గహస్తాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం విశ్వవ్యాపనే నమః. ఓం విష్ణునాథాయ నమః. ఓం విష్ణుచక్ర విభంజనాయ నమః. ఓం భద్రకాళీపతయే నమః. ఓం భద్రాయ నమః. ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః. ఓం భానుదంతభిదే నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం భగవతే నమః. ఓం భావగోచరాయ నమః. ఓం చండమూర్తయే నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం చంద్రశేఖరాయ నమః. ఓం సత్యప్రతిజ్ఞాయ నమః. ఓం సర్వాత్మనే నమః. ఓం సర్వసాక్షిణే నమః. ఓం నిరామయాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్ధూత పాపౌఘాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం భారతీనాసికాచ్ఛేదాయ నమః. ఓం భవరోగ మహాభిషజే నమః. ఓం భక్తైకరక్షకాయ నమః. ఓం బలవతే నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం దక్షారయే నమః. ఓం ధర్మమూర్తయే నమః. ఓం దైత్య సంఘ భయంకరాయ నమః. ఓం పాత్రహస్తాయ నమః. ఓం పావకాక్షాయ నమః. ఓం ముఖాంతకాయ నమః. ఓం పద్మజాక్షాదివందితాయ నమః. ఓం మహాభయ నివారణే నమః. ఓం మహాతేజసే నమః. ఓం మహావీర గణాధ్యక్షాయ నమః. ఓం మహాఘోర నృసింహజితే నమః. ఓం విశ్వసామారుతోద్భూతకల పర్వత సంచయాయ నమః. ఓం దంత నిష్పేణారావ ముఖరీకృత దిక్తటాయ నమః. ఓం పల సంఘటనోద్భ్రాంత శేష శిర శీర్ష సహస్రకాయ నమః. ఓం భానుకోటి ప్రభాభాస్వాన్ మణికుండల మండితాయ నమః. శేషభూషాయ నమః. ఓం చర్మవాససే నమః. ఓం చారుహస్తోజ్వలత్తనవే నమః. ఉపేంద్రేంద్ర యమాదీనాం దేవానాం అంగరక్షకాయ నమః. ఓం పట్టిసప్రాసర పరశుగధాత్యాయుధ శోభితాయ నమః. ఓం బ్రహ్మాడి దేవ దుష్ప్రేక్ష ప్రభాం శుంభత్ కిరీటధృతే నమః. కూష్మాండగ్రహ భేతాళమార్తీగణ విభంజనాయ నమః. క్రీడా కందుకి జాతాండ భానుకోటి విరాజితాయ నమః. శరణా
శరణాగత వైకుంఠ బ్రహ్మేంద్రామర రక్షకాయ నమః. యోగీంద్రహృత్పయోజాత మహాభాస్కర మండలాయ నమః. సర్వదేవ శిరోరత్న సంఘృష్ట మణిపాదుకాయ నమః. ఓం గ్రైవేయహార కేయూర కాంచీ కటక భూషితాయ నమః. ఓం వాగతీతాయ నమః. ఓం దక్షాహరాయ నమః. ఓం వన్హిజిహ్వాని కృంతనాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం భయాహ్వయాయ నమః. ఓం భక్తలోకారాతీక్ష విలోచనాయ నమః. ఓం కారుణ్యాక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గర్వితాసురదర్పధృతే దర్పహృతే నమః. ఓం సంపత్కరాయ నమః. ఓం సదానందాయ నమః. ఓం సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. ఓం నూపురాలంకృతప్రదాయ నమః. ఓం వ్యాళయజ్ఞోపవీతకాయ నమః. ఓం భగనేత్రహరాయ నమః. ఓం దీర్ఘబాహవే నమః. ఓం బంధవిమోచకాయ నమః. ఓం తేజోమయాయ నమః. ఓం సకవచాయ నమః. ఓం భృగుశ్మశ్రు విలుంపకాయ నమః. ఓం యజ్ఞపూరుష శీర్షజ్ఞాయ నమః. ఓం యజ్ఞారణ్య దవానలాయ నమః. ఓం భక్తైకవత్సలాయ నమః. ఓం దేవసులభాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం నిధయే నమః. ఓం సర్వసిద్ధికరాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం సకలాగమ శోభితాయ నమః. ఓం భుక్తి ముక్తి ప్రదాయ నమః. ఓం దేవాయ నమః. ఓం సర్వవ్యాధి నివారకాయ నమః. ఓం అకాల మృత్యు సంహర్త్రే నమః. ఓం కాల మృత్యు భయంకరాయ నమః. ఓం గ్రహాకర్షణ నిర్బంధ మారణోచ్చాటన ప్రియాయ నమః. ఓం పరతంత్ర వినిర్బంధాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం స్వమంత్ర యంత్ర తంత్రౌఘ పరిపాలనా తత్పరాయ నమః. ఓం పూజక శ్రేష్ఠ చిత్తస్థ శీఘ్ర వరప్రదాయ నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. అందరూ గట్టిగా చెప్పాలి, శ్రీ వీరభద్రాయ నమః. అందరూ చెప్పాలి, వీరభద్రాయ నమః. వీరభద్రాయ నమః. భద్రకాళీ సమేత వీరభద్ర స్వామిని నమః. అయితే రుద్రుడికి భర్గుడు అని పేరు. భర్గుడు అంటే ఏమిటి? ఏం చేసినా ఆయన శాంతంగా ఉంటాడట. ఈశ్వరుడి ధ్యానం చెప్పేటప్పుడు కూడా శాంతం పద్మాసనస్థాం శశిధర మకుటం అని చెప్తారు. శాంతానికి రూపం చెప్పాలంటే ఈశ్వరుని చెప్పాలట. అలాంటి ఈశ్వరుడు రౌద్రంగా ఎందుకు తయారయ్యాడు? దీన్ని మన ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే, మన ఇంట్లో కూడా మనమంటే ఎంతో ప్రేమ ఉన్నటువంటి అమ్మ కూడా ఏదైనా చేసినప్పుడు అమ్మ కూడా మనల్ని దండిస్తుంది. ఆ సమయంలో అమ్మ ఎవరు? కాళీ. అలాగే మనకేదైనా అవసరం ఉందనుకోండి, డబ్బులు నాన్న ఎవరు? అమ్మ నాన్న జేబులో నుండి తెచ్చిస్తుంది. అప్పుడు అమ్మ లక్ష్మి. కాబట్టి ఒక్కసారి వీరభద్ర ధ్యానం మరొక్కసారి చెప్పి పూజా కార్యక్రమాన్ని ముగించుకుందాం. చెప్పండి, రుద్ర రుద్ర దయాసింధో రుద్రాక్ష అలంకృత ప్రియ భద్రమూర్తి ప్రభో స్వామిన్ పాహి మాం పరమేశ్వర వీరభద్రాయ నమః. శిరస్సు వంచి నమస్కరించండి అందరూ. మాసంలో అత్యంత ప్రధానమైనటువంటి పురాణ శ్రవణాన్ని కూడా కార్యక్రమంలో మనకు ఏర్పాటు చేశారు. చక్కగా ప్రవచనాన్ని కూడా విందాం. హరయే నమః. ఒకప్పుడు ఈ జగమంతా వెలిగేనట. వెలుగు తప్ప మరేమీ లేదు. ఆ వెలుగునంతా ఆ జగదంబ తనలోని ఇనుమడింపచేసుకుని తన కన్నుల నుంచి మాత్రమే వెలుగును ప్రసరింపచేసిందట. అందుకే దీపం వెలుతురు విరజిమ్మడం అంటే ఆ మాత యొక్క చల్లని చూపులు మనపై ప్రసరించినట్లే. అలాంటి దీపాన్ని కార్తీక దీపాలుగా మనం వెలిగించుకోబోతున్నాం. ఆ దీపం నుంచి నరసింహరాజపురం సీతమ్మ, ఉప్పలూరు దుర్గమ్మ, ఉండి మహంకాళమ్మ, భీమవరం మావుళ్ళమ్మ, ఇంతమంది దేవీ దేవతల చల్లని చూపులు మనందరిపై, మన ఉండి ఊరిపై ప్రసరించినట్లే అవుతుంది. అటువంటి దీపం యొక్క వైశిష్ట్యాన్ని గురించి పెద్దలు శ్రీ ఎంటి ఆళ్వార్ గారు తమ ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః. నమః సభాయై. ఈ వేద భూమి భారతదేశం, గలగలా పారుతూ ఉన్న గోదావరి వేదానికి ప్రతీక. ఈ భీమవరం, ఉండి,
ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వేదనాదంతో ఒకనాడు మారు మ్రోగుతూ ఉండేవి. అనేక మందిరాలు, అనేక మంది మహారాజ దాతలు నిత్యాన్నం జరుగుతూ నిత్యాన్న దానాలతో, ఒక్కటేమిటి ఇక్కడ అనేక విద్యా సంస్థలు కళలకు అన్నిటికీ కాణాచైనటువంటి ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఈ కార్తీక దీప ఉత్సవాన్ని కనులారా తిలకించడానికి వీలుగా ఈటీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉండి క్షేత్రంలో జరుగుతున్న కార్తీక దీపానికి చూస్తున్నటువంటి అందరికీ కూడా సభాముఖంగా ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఎంత అదృష్టం లేకపోతే ఈ భారతదేశంలో మనం పుట్టామో తెలుసునా? సమస్త వేద వాంగ్మయము, పురాణాలు, ఇతిహాసాలు ఒక్కటేమిటి, సాక్షాత్తు కైలాస శిఖరం కూడా ఈ హిమవద్గిరి పర్వతాలలో ప్రకాశిస్తూ ఉంది. మనిషిని పశువు కంటే కూడా భిన్నంగా మార్చడానికి జ్ఞానం అవసరం. జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, ఈశ్వరానుగ్రహం గనక ఉన్నట్లయితే జ్ఞానం సంసిద్ధిస్తుందిట. పరమేశ్వరుడు కూడా ఒక దీపారాధన చేయాలనుకున్నాడు. కైలాస పర్వతంలో ఒకసారి ఆయనట సాయం సంధ్యాకాలంలో నృత్యం చేశాట. నృత్యం వేరు, నృత్యం వేరు. నృత్యం అంటే భావాశ్రయంగా ఉంటుంది, నృత్యం అంటే తాళలయలతో కూడి ఉంటుంది. ఈ తాళలయతో కూడినటువంటి నృత్యం పరమేశ్వరుడు తాండవం తర్వాత చేశాటండి. ఎలా ఉంది అది? నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధాః ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఎంతోమంది విద్యావంతులైనటువంటి మీ అందరి సమక్షంలో విన్నవించుకునేటువంటిది ఏమిటంటే, ఈశ్వరుడు శబ్దమనేటువంటి జ్యోతిని వెలిగించకుండా ఉండి ఉంటే ఈ ప్రపంచాలు ఏమయ్యేవి? ఇదమంధతమం కృత్స్నం జాయేత భువనత్రయం, ముల్లోకాలు చీకటిగా పడి ఉండేవిట. అందువల్ల ఈశ్వరుడు ఒక దీపాన్ని ఆయన వెలిగించాలనుకున్నట్ట. ఆ కైలాస పర్వతాల్లో ఏమి దీపం వెలిగించాడు ఆయన? తన నృత్యం పూర్తయిన తరువాత డమరుకం మోగించాటండి. డమరుకం మీరు చూసి ఉంటారు. ఠక్ 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 టక్ ఠక్ టక్ ఠం ఢం అంటూ ఆ నాట్యమైన తర్వాత పరమేశ్వరుడు మోగించాట. 14 సార్లు కొట్టాట ఆయన. ఆ విన్నప్పుడు ఆ శబ్దాలన్నీ ఒక అద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని కలిగి ఉన్నాయిట. ఏమిటా అని అందరూ చూస్తున్నారట సనకాదులంతా. ఐ ఉన్ రులుక్ ఏ ఓంగ్ అయౌచ్ హయ వరట్ వన్ యమగణనం జభంగ్ గడదస్ జబగడదస్ కా ఫా చాటా తా చటతౌ కపై శశసర్ హల్ అని 14 సార్లు కొట్టాటన. టపటప టపటప. ఏమిటి దీని అర్థం? ఎంత ఆశ్చర్యం అంటే, ఈరోజు మనం చదువుతూ ఉన్నటువంటి సమస్త వేద వాంగ్మయం, పురాణాలు, ఇతిహాసాలు ఈ శబ్దాల్లోంచి వచ్చాయి. మీ అందరూ చిన్నతనంలో నేర్చుకున్నారు అచ్చులు, హల్లులు అని. ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. అచ్చులు అని వేటినన్నారు, హల్లులు అని వేటినన్నారు. మనకు తెలుసు అ ఆ ఈలు అచ్చులండి, కాఖా గాగాలు హల్లులు అని. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఇదిగో ఇప్పుడు మ్రోగించినటువంటి శబ్దాలు ఉన్నాయి చూశారా, వీటిల్లో ఉన్నటువంటి అక్షరాలే అచ్చులయ్యాయి. ఐ ఉన్ రులుక్ ఏ ఓంగ్ అయౌచ్. దాన్ని గనక వరుస క్రమంలో పెడితే అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఐ ఓ ఔ అం ఆహా. మనం దాన్ని ఇలా మార్చుకున్నాం. అసలు వచ్చినటువంటిది పరమేశ్వర డమరుకంలోంచి వచ్చిన శబ్దాలవి. అవే ఆ అక్షరాలే లేకపోతే అక్షర జ్యోతే లేదు. మిగిలిన జ్యోతులన్నీ మనం కల్పించుకున్నవి. కానీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ జ్యోతి అసామాన్యమైనటువంటిది. అలాగనే హల్లులు అంటే ఏమిటంటే
హ అనే అక్షరం, హ అనే సౌండ్ ఎక్కడ ప్రారంభమైంది శివసూత్రంలో? హయవరట్ లన్ యమగణనం జభంగ్ ఘడదశ్. వీటిని వరుసలో గనక పెడితే కా ఖ గా ఘ ఞ చ ఛ జ ఝ ఇని టా టా డా డా తా తా దా దా ప ప బ బ మా యా రా లా వా శా శా అని ఈ అక్షరాలన్నీ వచ్చాయి ఆ సౌండ్స్లోంచి. దీన్ని వెలిగించిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు. అది ఈ కార్తీక దీపంలో మహోన్నతమైన దీపం. ఆనాడు ఆయన వెలిగించిన దీపం అందరి యొక్క అజ్ఞానం అనేటువంటి దాన్ని పటాపంచలు చేసింది. మనము నేర్చుకున్నాం ఆలు, ఈలు, కాఖాలు, గాగ్గాలు. అటువంటి ఈ అక్షర సమామ్నాయమే తరువాత వ్యాకరణంగా మారింది. పతంజలి అనేటువంటి వారు, పాణిని అనేటువంటి మహానుభావుడు సూత్రాలుగా ఈ 14 సూత్రాల ఆధారంగా చేసుకుని ఇంత పెద్ద వాంగ్మయం మనందరి హృదయాలలో వెలుగుతూ ఉంది. అటువంటి పరమేశ్వరుడు వెలిగించిన ఆ దీపం తరతరాలుగా ఎంతకాలం ఉంటుంది? ఎప్పటికీ ఉంటుంది. అక్షరం అని పేరు దానికి. క్షరమే కాదు. ఆ దీపంతో మన భారతదేశంలో దీన్ని ఈ సందర్భంగా ఆ పరమాత్మకి కృతజ్ఞతగా కార్తీక మాసంలో చక్కగా దీపారాధన చేస్తుంటారు. కేవలం శివ దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, దేవీ దేవాలయాలు సమస్తమంతా కూడా ఈ శ్రీ కాశ్యాం చ గయా కాశీక్షేత్రంలో, ప్రయాగ హిమవత్ కేదార రామేశ్వరాన్, కేదారనాథ్, బద్రీనాథ్, రామేశ్వరం, శ్రీశైలం సమస్త పుష్కర నదీంశ్చ అహోబలం కాంచికాం. అహోబల మహాక్షేత్రం, కాంచీక్షేత్రం, శ్రీమద్వేంకట కుంభకోణ మధురాం, శ్రీరంగ సింహాచలం. అదేవిధంగా విష్ణు దేవాలయాలైనటువంటి శ్రీరంగము, కుంభకోణము, మధుర, శ్రీరంగము, సింహాచలము, శ్రీకూర్మం, పురుషోత్తమం, జగన్నాథం, పూరి, ప్రతినిధం స్వక్షేత్ర యోగ్యం ఫలం. ఈ సందర్భంగా ఈ మాసంలో ఎవరైనా ఒక దీపారాధన చేస్తే ఇన్ని క్షేత్రాలలో కూడా దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని వస్తుంటా పరమాత్మ ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి దేశము, కాలము, పాత్రము చూసి ప్రతి పనిని చేయాలి. భారతదేశం అడుగడుగున గుడి ఉంది. అందరి లోపల కూడా గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి దీపారాధన చేయొచ్చు. గుడికి వెళ్ళలేకపోయినా కూడా ఎక్కడ ఉంటే అక్కడ మన ఊళ్ళోనే, మన ఊరి గుడిలోనే ఆ పరమాత్మని ధ్యానం చేసి చేయవచ్చు. ఒకానొక సమయంలో కైలాసే శంకరేణైవ కార్తికేయ వైభవం వర్ణితం షణ్ముఖస్యాగ్రే నానాఖ్యాన సమన్వితం. ఈ కార్తీక వైభవాన్ని తెలియజేసేటట్లుగా వేదవ్యాస భగవానుడు మనకి పురాణాన్ని రచించారు. వేదవ్యాసుడంటే వేదాలన్నీ కుప్పలు కుప్పలుగా ఉంటే దాన్ని విడదీసి చెప్పడం చేత ఆయన వేదవ్యాసుడయ్యాడు. దానిలో 18 పురాణాలు, ఒక్కొక్క పురాణంలో కొన్ని వేల శ్లోకాలు ఉంటాయి. కార్తీక పురాణం కూడా వేదవ్యాస భగవానుడు చెప్పారు. దానిలో 81,000 శ్లోకాలు ఉన్నాయండి. మహాభారతం 1,00,000 శ్లోకాలు. కార్తీక పురాణము 81,000 శ్లోకాల్లో మనకి మాహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అదేవిధంగా అవంతిక ఖండం, రేవాఖండం అని మనకి 6 రకాల ఖండాలు కార్తీక పురాణంలో ఉన్నాయి. మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తుంటే మన పెద్దలంతా, మన యాజ్ఞికులు రేవాఖండంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు చెప్తూ ఉంటారు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి మహిమ అని 3వ సమాప్త అని మనం చెప్తూ ఉంటాం. ఇది 6వ ఖండం. దీనిలో వైష్ణవ ఖండం మరొకటి. వెంకటాచల మాహాత్మ్యం, పురుషోత్తమ మాహాత్మ్యం, బదరీక్షేత్ర మాహాత్మ్యం, కార్తీక మాస మాహాత్మ్యం, మార్గశిరం, భాగవతం, వైశాఖం, అయోధ్య మహాత్యాలతో ఈ పురాణమంతా అలరారుతూ ఉంటుంది. మనం సాధారణంగా కార్తీక మాసం శివారాధనలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ కార్తీకంలో శివారాధన ఎట్లా ఉన్నదో
అదే పురాణంలో విష్ణు ఆరాధనకు కూడా అమోఘమైనటువంటి కొన్ని వేల శ్లోకాలతో అనేక ఉపాఖ్యానాలు కూడా వర్ణించబడ్డాయి. మాసానాం కార్తీక శ్రేష్ఠ. కార్తీక పురాణంలో చెప్తున్నారు, నాయనా వేదవ్యాస భగవానుడు చెప్తున్నారు, అన్ని మాసాలలో కార్తీకం కృత్తికా నక్షత్ర అధిదేవతగా ఉంటూ ఉంది. అదేవిధంగా దేవానాం మధుసూదన, ఇక్కడ మధుసూదనుడు ఆ దామోదరుడుగా ఎంతో తృప్తిని ఇస్తాడు. తీర్థం నారాయణాఖ్యం, బదరీనారాయణంలో ఉన్నటువంటి స్వామి త్రితయం, ఇవి సుదుర్లభం, అందరికీ పొందేటువంటివి కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మలో కూడా కార్తీక మాస దీపాన్ని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఇంత అంతా కాదు. సర్వాణి మేరుతుల్యాని సర్వదానాని చైవతు ఏకత కార్తీకయే మాస సర్వదా కేశవప్రియ అని పురాణం చెప్తోంది. అనేక వ్రతాలు పుణ్యాలు ఉన్న కార్తీక మాసంలో ఆ దీపారాధన ఎవరైతే చేయడానికి వచ్చారో, ఎవరు తాము దీపారాధన చేస్తున్నారో, తాము చెయ్యలేకపోయినా ఎవరైనా వెలిగించినటువంటి దీపాన్ని మనం కొంచెం పక్కకు జరిపినా చాలుట, పరమాత్మ ఎంతో సంతోషిస్తారట. అటువంటి దానిలో ఈ కార్తీక మాసం వచ్చిందంటే నిషిద్ధమైనటువంటి భోజనాలు చేయకుండా, సాత్వికమైనటువంటి భోజనం, తైలాభ్యంగన స్నానం కూడా చేయకూడదు. చాలా పరాన్నం అశుచి అయినటువంటి భోజనాలు చేయకుండా మంచి మనస్సుతో చెయ్యాలి. ఈ పురాణాల యొక్క సారాంశం ఏమిటో తెలుసునా? వేదవ్యాస భగవానుడు చెప్తున్నాడు, 18 పురాణాలలో లక్షల శ్లోకాలు ఒక మనిషి జీవితకాలంలో చెయ్యలేని పనులు ఇవి. ఆర్ష సంప్రదాయం శ్రూయతాం ధర్మ సర్వస్వం యదుక్తం గ్రంథకోటిభి, కోటానుకోట్లైన గ్రంథాల ద్వారా చెప్పింది ఏమిటంటే పరోపకార పుణ్యాయ, ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యమండి. అలాగని పాపాయ పరపీడనం, ఇతరులను బాధ పెట్టడమే పాపం అవుతుంది. ఈ రెండిటికి తగులుకోకుండా మానవ జీవితాన్ని గడుపుకోవాలని దయతో ఈ పురాణాలన్నీ చెప్పి ఎన్నో ఇతిహాసాలు, మీకు ఎన్నో కథలు విన్నారు. రోజున ఒక్కొక్క రోజున ఒక్కొక్క కథ చెబుతూ దానిలో ఉన్నటువంటి వైభవాన్నంతా కూడా మీరు తెలుసుకున్నారు. ఈ రోజున మరొక అద్భుతమైనటువంటి కథను మీకు వినిపిస్తాను. దక్షిణ దేశంలో మహాయోగులు 3 ఉండేవారట ద్వాపర యుగంలో. వారు కార్తీక మాసంలో ఉద్భవించినటువంటి మహానుభావులు. ఒకరి పేరు సరోయోగి, రెండో యోగి భూతయోగి, 3 మహాయోగి అని 3. ఒకరికొకరికి సంబంధం లేదు, అయితే ఒకే మాసంలో వీరు పుట్టినటువంటి వారు. ఒకరు శ్రవణ నక్షత్రంలో పుట్టారు, ఒకరు ధనిష్ఠా నక్షత్రంలో పుట్టారు, ఇంకొకరు శతభిక్ నక్షత్రంలో కార్తీక మాసంలో ఉద్భవించారు. ఆ మాసం యొక్క ఫలితం కూడా ఉంటుంది పుట్టినప్పుడు. పెద్దలు సిద్ధాంతులు చెప్తారు, ఏ మాసంలో పుడితే వాడికి ఏం పేరు పెట్టాలో కూడా చెప్తూ ఉంటారు. మాసనామ్నా, నక్షత్రనామ్నా, వ్యవహారనామ్నా అని నామకరణంలో పెద్దల ద్వారా నిర్ణయించాలి. అలాగా ఈ మాసంలో పుట్టినటువంటి వీరు దైవయోగం చేత ఒకనాడు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయాణం చేస్తున్నారు. ఒక చోటకు వచ్చి ఆగారు. అది ఏ ఊరో తెలియదు. రాత్రి అయింది, జంఝామారుతం వచ్చింది, చీకట్లు కమ్ముకున్నాయి, కళ్ళు కనపట్టలేదు. ఎక్కడో ఒక చోట నిలబడిపోయారు. చలి వణికిపోతున్నాడు ఒక ఆయన, మొట్టమొదటి యోగి. అక్కడ దూరంగా ఒక చిన్న కార్తీక మాస దీపం వెలుగుతోంది. ఎవరో దంపతులు ఒక గుడిసెలో పెట్టుకుని ఉన్నారు. ఆ రోజుల్లో ఇంటి ముందు అరుగులు ఉండేవి. వీరు ఆ అరుగు దగ్గరికి వచ్చారు. ఏమీ కనపట్టలేదు, తడిసిపోయి ఉన్నారు. గడగడ వణికిపోతూ ఆ అరుగు దగ్గరికి వచ్చి లోపల చూస్తే చిన్న మిడుక్కని వాళ్ళు భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేసుకుంటున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు బయట గాలి దుమారం తుఫాన్లాగా ఉంది. భగవద్ అనుగ్రహం లేనిదే, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇంత పెద్ద కార్యక్రమం ఉందనుకోండి, ఉన్నట్టుండి వర్షాలు వస్తే ఏం చేయగలుగుతాం మనం? భగవద్ అనుగ్రహం ఉంది అనడానికి మధ్యాహ్నం వరకు ఇక్కడ వాతావరణం ఎలా ఉందో మీరే చూశారు. సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ చాట్లా పడింది. మీ అందరి చేత ఈ కార్యక్రమం భగవానేవ కారయతి చేయిస్తున్నాడు. ఈ యోగి అక్కడికి వచ్చారు. వచ్చేసరికి వాళ్ళు లోపల ఉన్నారు. రాత్రి అయిపోయింది.
ఆ అరుగు ఎలా ఉందంటే ఒక్కరికి హాయిగా పడుకునేట్లుగా ఉంది. పూర్వం అలా కట్టేవారు, ఎవరైనా బాటసారుల అరుగు మీద పడుకుంటారని. ఈయన పడుకున్నాడు. పడుకుని వాళ్లతో పాటు గొంతు కలిపి ఈయన కూడా నామస్మరణ చేస్తూ ఉన్నాడు. కాసేపు అయింది. చెప్పానే, రెండో యోగి కూడా అక్కడికే వచ్చాడు. అక్కడికే ఎందుకు వచ్చాడు అంటే దైవ ఘటన. ఆయన కూడా అక్కడికి వచ్చి, ఈ చలిలో నేను ఇంకెక్కడికి వెళ్ళలేకపోతున్నా, ఇక్కడ ఎవరో భగవన్నామం చేస్తూ ఉన్నారే అని అక్కడికి వచ్చారు. వచ్చి, అయ్యా అయ్యా కళ్ళు కనపట్టలేదు, మీరు ఎవరో చక్కగా నామస్మరణ చేస్తున్నారు, నన్ను కూడా మీతో కలుపుకుంటారా అని. బాబు రండి, మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను, ఈ చీకటి గాఢాంధకారంగా ఉంది, రండి అన్నారు. ఆహా, ఇక్కడ పడుకోవడానికి ఒక్కరికే స్థలం ఉంది, అయితే ఒక పని చేద్దాం, కూర్చుంటే ఇద్దరికీ వస్తుందిగా స్థలం. ఆర్ఏసీ అంటాం చూడండి, రైల్లో ఒక బెర్త్ని ఇద్దరు పంచుకుందాం, మీరు అటు కూర్చోండి, నేను ఇటు కూర్చుంటా, మీ ముఖం ఎలా ఉందో నాకు కనబట్టలేదు, నా ముఖం నీకు కనబట్టలేదు, కానీ నామస్మరణ చేద్దాం అని ఒకరు ఒక నామం చెప్తున్నారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని వీరు వారు, లేదా విష్ణు సహస్రనామం, వారికి వచ్చిన నామ సంకీర్తనలు ఒకరు అటు ఒకరు ఇటు అంటూ ఉంటే మధ్యలో ఎక్కడి నుంచి ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. వణికిపోతున్నాను, ఎవరో మీరు మహాత్ములాగా ఉన్నారు, సత్సాంగత్యం నాకు దొరుకుతోంది, సత్సంగత్వే నిస్సంగత్వం, అన్నిటికంటే గొప్పది సత్సాంగత్యం, ఓ మహాత్ములారా నన్ను కూడా మీలో కలుపుకోండి, ఈ చీకట్లో ఎటుపోవాలో తెలియట్లేదు, పైన వేసుకున్న బట్ట ఎగిరిపోయింది, చలికి భరించలేకపోతున్నాను అని. అప్పుడు మొదటి యోగి చెప్తున్నాడు, మహానుభావ, అభ్యాగత స్వయం విష్ణు ఈ మాసంలో చక్కగా మేము భజన చేస్తుంటే నువ్వెవరో వచ్చావు, అటువంటప్పుడు మహాభక్తులైనటువంటి వారిని నీ కులమేమి, ఏ ప్రాంతం నుంచి వచ్చావు అని ఏమీ అడగకూడదు, రండి. అయితే ఇక్కడ ఒకరికి పడుకోవడానికి స్థలం ఉంది, ఇద్దరం కాబట్టి కూర్చుని పంచుకున్నాం, మరి ముగ్గురు వస్తే ఆ సూరు కింద లేచి ముగ్గురు నిలబడి ఒకళ్ళనొకళ్ళు పట్టుకుందామని ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు పట్టుకున్నారండి. అలా భజన చేస్తూ ఉంటే ఆ గాఢాంధకారంలోంచి ఒక అద్భుతమైన దీపం లాగా స్వామి శ్రీమన్నారాయణుడు కార్తీక దామోదరుడుగా అక్కడ ఆవిర్భవించాడు. రమారమణ గోవింద గోవింద ఆయన గరుడ వాహనం మీద వచ్చి నిలబడ్డారు. ఈ సమయంలో దీపం ఎలా పెడతారండి? ఓ పక్క తుఫాను, నూనె దొరకదు, నిప్పు లేదు, స్వామికి ఎక్కడి నుంచి ప్రమిద తీసుకురావాలి అని ఆలోచిస్తూ, మహాయోగి కాబట్టి యోగులకు అన్నీ సంభవమే. ఆయన అంటున్నారట, ఆహా స్వామి వయ్యం తగళియా. తాళ్లపాక చిన్నన్న పరమయోగి విలాసంలో ఈ కథలు చెప్పినవి నేను మీకు విన్నవిస్తున్నా. ఈ కార్తీక వైభవంలో, స్వామి నేను నీకు ఎలా దీపం పెట్టాలి, నాకు నువ్వు అంతటి వాడివి వచ్చి సాక్షాత్కరిస్తున్నావు కాబట్టి ఇదిగో ఈ భూమి అంతా ఒక ప్రమిద అగుగాక అన్నట్టండి. ఎంత ఆశ్చర్యం అండి. వయ్యం తగళియా వార్కడలే నెయ్యాగా. మరి ఈ భూమికి సరిపడ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోస్తాం ఈ ప్రమిదలో? సముద్రమే నెయ్యి అగుగాక అన్నట్టు. సముద్రం కూడా నెయ్యిగా మారిపోయింది. ఒత్తి ఎక్కడ తెస్తామని ఇంతలా ఒత్తి? సముద్రంలో ఉండి పైకి లేచేంత ఒత్తి ఎక్కడి నుంచి వస్తుంది? వెయ్యక్కదిరోన్ విళక్కాగా, ఆకాశంలో వెలిగేటువంటి సూర్య భగవానుడే ఒక ఒత్తి అగుగాక అన్నట్టండి. ఇప్పుడు చూడండి, ఇలాంటి దీపం ఎక్కడైనా దొరుకుతుందా అసలు? భూమి ప్రమిద, సముద్రం నెయ్యి, దానిలో ఒత్తి ఎవరు? సూర్యుడు. ఇచ్చి గోవిందా అని దామోదరా స్వీకరించు అన్నారు ఆయన. రెండు ఆయన బిత్తరపోయి చూస్తున్నాడు. ఇంత పెద్ద భగవానుడు వచ్చి ఒకేసారి దర్శనమిచ్చాడు, ఆయనేమో ఇవి ఇచ్చాడు, నా దగ్గర కూడా అదే పరిస్థితి, నేనేమి ఇవ్వగలను? భూమి అంతా కూడా నిలబడిపోయింది అని వీరేం చేశారట, నా భక్తే ఒక ప్రమిద, నా ప్రేమ ఒక నెయ్యి, నా జ్ఞానమే ఒక సూర్యుడు, గోవిందా అని ఈయనన్నాడు. మూడో ఆయన అందరూ వాళ్ళు అది ఇచ్చారు, వీళ్ళు ఇది ఇచ్చారు, ఇక బాహ్య వస్తువు లేదు, ఆంతరిక వస్తువు లేదు, ఉన్నది ఒకటే ఒక వస్తువు. స్వామి, వారు వెలిగించిన ఆ ఒత్తిని కొంచెం పైకి జరిపి నేను చూస్తున్నాను తండ్రి, తిరుక్కండేన్ పొన్మేని కండేన్, నిన్ను చూస్తున్నా, నీ ఆయుధాలు చూస్తున్నా, వైభవం చూస్తున్నాను అని అంటూ ఉండగా ముగ్గురికి ఒకేసారి ఆ దీప ప్రభావంతో స్వామి మోక్షాన్ని కటాక్షించారు. భగవద్భక్తులారా, దీపం అంటే అది, భక్తే ఒక ప్రమిద అన్నారు, ఆతురతే ఒక నేయి అన్నారు, నా యొక్క ప్రేమే
నీకు వత్తిగా ఉండుగాక అని అటువంటి అద్భుతమైనటువంటి దీపాన్ని సమర్పించినటువంటి ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరూ కూడా ఆయన శబ్దజ్యోతిని ఇచ్చారు. వీరు జ్ఞానజ్యోతులతో పరమేశ్వరార్పణం ఈ ఉండి క్షేత్రంలో చేసుకుందాం. జై బోలో కార్తీక దామోదర భగవానికి, జై బోలో పరమేశ్వర భగవానికి జై. సర్వం శ్రీకృష్ణ. ఏ ఊరిలో అయితే కార్తీక మాస ఆకాశ దీపం వెలుగుతుందో ఆ ఊరిలోని అన్ని అరిష్టాలు తొలగిపోయి సర్వ ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుందంట. దీపం అంటే సంధ్యాదీపం వెలిగించడం అని అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మన ముంగిట్లోకి ఆహ్వానించడమే. ఆ పరమేశ్వరుడు పరవశించిపోయేలా ఈ కార్తీక దీపాలను వెలిగిద్దాం. దీపలక్ష్మిని పూజ చేసుకుందాం. మన వైదిక కార్య నిర్వాహకులు ఫణికుమార శర్మ గారు సూచనల మేరకు ఇప్పుడు సామూహిక దీపారాధన చేసుకుందాం. అస్య దేవదేవ్యాః అగణితానేక దివ్యావతార స్వరూపిణ్యాః శ్రీ దీపదేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక దామోదర పరబ్రహ్మదేవతా ప్రీత్యర్థం సామూహిక కార్తీక దీపారాధన మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య, అందరూ కూడా రెండు చేతులు నేలకు తాకించి భూదేవతకు అందరూ కూడా నమస్కరించండి. సముద్రవసనే దేవీ పర్వతస్తర మండలే విష్ణుపత్తీం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. నిరంతరం కూడా మనని మోసేటటువంటి భూదేవతకు అందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తూ శిరస్సు వంచి నేలను చూస్తూ నమస్కారం చేయండి. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా భూమ్యే నమః. తరువాత అందరూ కూడా కుంకుమను తీసుకొని మీ పక్కన ముత్తైదు ఉన్నట్లయితే ఆవిడికి నుదుటన చక్కగా ఆవిడ్ని సర్వమంగళ అయినటువంటి గౌరిగా భావించి అలంకరించండి. అట్లానే పక్కన చిన్నపిల్లలు కూర్చున్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళను చక్కగా బాలాత్రిపుర సుందరిగా భావన పొంది వాళ్ళకి చక్కగా కుంకుమను అలంకరించండి. తరువాత ఆడవాళ్ళు మీ నుదుట పాపెట్లో కుంకుమను అలంకరించుకొని అది గంగాస్థానం అక్కడ కుంకుమను అలంకరించుకొని కొద్దిగా పసుపు తీసుకొని మీ వస్త్రానికి అలంకరించుకొని వెనకాల దీపాలకు ఇబ్బంది లేకుండా వెనకాల దీపాల మీద మీ చీర కొంగు పడకుండా ఇలా కుడి భుజం మీదకి పైకి వేసుకోవటం కానీ లేదంటే కుడి వైపుకు చీర అంచులు ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. చక్కగా అక్కడ ఉన్నటువంటి ఒక వత్తిని తీసుకొని దాన్ని వెలిగించి దానితో ప్రధానమైనటువంటి దీపాన్ని వెలిగించండి. కార్తీక దామోదరుణ్ణి దీప దేవతను అలానే మీ ఇష్టదేవతను తల్లిదండ్రులను గురువుని స్మరిస్తూ నేటి విశేష దైవమైనటువంటి ఇవాళ విశేషంగా ఆరాధించుకున్నటువంటి భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని కూడా చక్కగా మనస్సులో స్మరిస్తూ అందరూ దీపాన్ని వెలిగించండి. ఓం బుద్ధేభ్య సజాత వేద భగ్నం నిరతం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం జరిషో దిశ అగ్నిరాగ్నిర్గ్రహవతిర్యువా హవ్యవాడ్జిహ్వాస్యః అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. అందరూ దీపం వెలిగించాలమ్మా. పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనానిస్తనభరణమితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. దీప ప్రజ్వలన ముహూర్తస్సు ముహూర్తస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. అందరూ కూడా దీపదేవికి నమస్కారం చేస్తూ దీపదేవిని ధ్యానిస్తూ ఉండండి. శంకరా శంకరా ఓం శివాయ ఈశ్వర సమస్త జాల
జ్వలించన అలంకలాభం గంగాధరేశ్వర శశిధర రుద్ర మహిళేశ్వర అయంతనాభం భవభయానహర మహేశ్వర జయ దిగంబర రామిదేవా రామిదేవా ఓం హరదేవా నిన్ను భజించగా వెలు విప్పగలుగురా రామిదేవా రామిదేవా ఓం హరదేవా శివ శుభంకర హర హర మహాదేవా గంగని కలిగే స్నానం నుదుటిపై భస్మ జ్వాలలి దాచిన శివరూపం హారమయ్యే నామపాములో కట్టిన నీలేశం భస్మమే తన ఒంటికి పూసిన దేవరూపం రామిదేవా రామిదేవా
చీకటినంతటినీ కూడా చీల్చివేసినటువంటి దీపకాంతులు మన దేహంలో, మన గృహంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో చక్కటి వెలుగులు నింపాలని, సంపదతో నిండినటువంటి కాంతులను నింపాలని అందరం కూడా దీపలక్ష్మిని ప్రార్థిస్తూ దీపలక్ష్మి పూజను అందరం కూడా చేద్దాం. నమస్కారం చేస్తూ అందరూ దీపలక్ష్మీదేవి ధ్యానాన్ని అందరూ కూడా చెప్పండి. దీపదో, గట్టిగా చెప్పాలి, దీపలక్ష్మికి వినపడాలి కదా. దీపదో లభతే విద్యాం, దీపదో లభతే శాంతం, దీపదో లభతే ఆయుః, దీపదో లభతే దివం. దీపలక్ష్మీ నమః, దీపలక్ష్మీ నమః, దీపలక్ష్మీ నమః అంటూ అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు, మిగిలినటువంటి ద్రవ్యాలతో మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రమిదలో నూనెతో వెలుగుతున్నటువంటి వత్తికి, దీపానికి అర్చన చేస్తున్నామని కాకుండా కాంతి రూపంలో ఉన్నటువంటి యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి చండీ సప్తశతిలో. అటువంటి కాంతి రూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి తేజోవతి అయినటువంటి దీప లక్ష్మీదేవి మీ ముందు సాక్షాత్కరించినట్టుగా, అమ్మ పాదాలకు మీరు అర్చన చేస్తున్నట్టుగా, అమ్మకు సకల ఉపచారాలు చేస్తున్నట్టుగా మీరు భావన పొందుతూ చక్కగా అక్షతలతో అర్చన చేస్తూ ఉండండి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ధ్యాయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. పంచుకాన్ ధారయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. కంఠసూత్రాది వివిధ ఆభరణాన్ని సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. అలంకరణార్థం శ్రీగంధం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. గంధస్య ఉపరి హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. సీమంత సింధూరం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. పరిమళ పుష్పాన్ని సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. అందరూ కూడా అక్షతలు వేస్తూ దీపదేవికి సంబంధించినటువంటి 5 నామాలు నేను చెబుతాను, అందరూ కూడా చెబుతూ ఉండండి. చెప్పండి. అంధకార వినాశన్యై నమః, జ్ఞానదాయై నమః, శుభదాయై నమః, ధనదాయై నమః, శ్రియై నమః, దీపలక్ష్మీ నమః అంటూ నమస్కారం చేయండి. దీపలక్ష్మీ నమః. అలంకరార్థనానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాని సమర్పయామి. శ్రీం దీపలక్ష్మీ నమః. ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీం దీపలక్ష్మీ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం శ్రీం దీపలక్ష్మీ నమః. నైవేద్యం కొద్దిగా నీళ్లు తీసుకొని కుడివైపు మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉన్నదో ఆ నివేదనం మీద అమృతమస్తు అంటూ నీళ్లు చల్లి అమ్మవారికి ఆ ప్రసాదాన్ని నివేదన చేయండి. సంభవద్భిః నివేదనం సమర్పయామి. అమృతమస్తు అనండి అందరూ కూడా. అమృతమస్తు అమృతావస్త్ర నమసే శ్రీం దీపలక్ష్మీ నమః. సత్యస్కాలావసరార్థం ఖండశర్కరా నివేదయామి. ప్రాణాత్మనే నమః. జగదంబకు నివేదన చేయండి అందరూ కూడా. అపానాత్మనే నమః. జ్ఞానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు అక్కడ చూపించి పక్కన వదిలిపెట్టండి. అమృతాభిధానం ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం ఓం సమర్పయామి. శ్రీం దీపలక్ష్మ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీం దీపలక్ష్మ్యై నమః. నీరాజనం సంభ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే. లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మాసగుం శ్రియామసి. తామ్మ ఆవహ జాత వేద లక్ష్మీమనవగామిని. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాని విందేయం పురుషానహం. ఆచార్యుల వారు హారతి మీ వైపు చూపిస్తారు. కర్పూర హారతిని దీపలక్ష్మికి అద్దిన తరువాత మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి. దీపలక్ష్మీ నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరూ గట్టిగా చెప్పాలి. జై బోలో దీపలక్ష్మీ దేవికి, జై బోలో దీపలక్ష్మీ దేవికి, జై బోలో దీపలక్ష్మీ దేవికి. అక్షతలు తీసుకొని దీపం దగ్గర వేసి నమస్కారం చేసేయండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. దీపలక్ష్మీ నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి.
అందరూ కూడా దీపలక్ష్మికి శిరస్సు వంచి నమస్కరించండి. చీకట్లను చీల్చి చెండాడి వెలుగుల్ని ప్రసాదించే శక్తి కేవలం దీపానికే ఉంది. అదే జ్యోతి ప్రచండమై జ్వలిస్తే దావానాలమై అన్నిటినీ కాల్చి బుగ్గి చేస్తుంది. చిరుదీపమై వెలిగితే లోకమంతటికీ వెలుగుల్ని పంచుతుంది. అందుకే దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి దీపాలను వేలాది కార్తీక దీపాలుగా వెలుగొందించుకునేటట్టు చేసే మన స్పాన్సర్స్ అందరికీ కూడా కృతజ్ఞత అభివాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపికలిచ్చి సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఉండి శాసనసభ్యులు శ్రీ వివి శివరామరాజు దంపతులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వినాయక ఫిష్ ఫీడ్స్ అండ్ నీడ్స్ భీమవరం మంతెన రామరాజు గారిని. హాట్ లైన్ బేకరీ అండ్ స్వీట్స్ హాట్ లైన్ సూపర్ మార్కెట్ భీమవరం నంద్యాల రామరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏఆర్ ఫిష్ ప్రొడక్ట్స్ డి నారాయణ రెడ్డి గారిని. వెల్కమ్ ఫిషరీస్ లిమిటెడ్ కె ఆనంద్ గారిని. ఉండి ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు గారిని. ఉండి విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ అధ్యక్షులు చింతలపాటి సత్యానంద శ్రీహరిరాజు గారిని. నెక్సెస్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జి శ్రీరామరెడ్డి గారిని. స్ప్రింట్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జి పవన్ కుమార్ గారిని. బిఎంఆర్ సీడ్స్ కందుల బలరాం గారిని. సత్య శ్రీనివాస ట్రేడర్స్ పెరుమాళ్ల ఫణికుమార్ గారిని. వశిష్ఠ మెరైన్స్ పి శ్రీనివాసరాజు గారిని. అంబికా దర్బార్ బత్తి మార్కెటింగ్ మేనేజర్ ఎల్ కిరణ్ కుమార్ గారిని. ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె మార్కెటింగ్ మేనేజర్ జి రాము గారిని. జ్ఞాపికలు అందించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. గోదావరి నదికి తూర్పమ్మ ఎంత చుట్టమో పశ్చిమమ్మ కూడా అంతే ఆత్మీయ బంధువు. గోముగా ప్రవహించే గోదావరి తూర్పు పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల నుంచి శివయ్యకు అభిషేక జలాల్ని ఇస్తాయి. అభిషేక స్నానాలు చేసినటువంటి ఆ శివయ్యకు ఇప్పుడు నక్షత్ర హారతిని అందించి మనందరికీ కూడా ఆ శివకృప పాత్రలు కావాలని చెప్పి మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార్ శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు ఆశీర్వచనాలు అందించి చివరిగా స్వస్తి వచనాలు పలుకుతారు. చక్కగా మనం నక్షత్రహారతిని అందిస్తున్నాం. కాలాన్ని గణనం చేయడం కోసం కాలగణనలో ఉపయోగించేటటువంటి పంచాంగ శ్రవణంలో నక్షత్ర ఫలితాలను వినడం వల్ల నక్షత్రాద్ అఖనాశస్య అంటారు.
నక్షత్ర ఫలాన్ని వినడం వల్ల అఘాలు అంటే దుఃఖములు పాపాలు తొలగిపోతాయని చెప్తారు. ఇక్కడ 27 నక్షత్రాలు 27 జ్యోతుల రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. మనందరి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలు ఆ జ్యోతుల రూపంలో ప్రకాశిస్తున్నాయి. కాబట్టి మనందరికీ నక్షత్ర దేవతల యొక్క అనుగ్రహం గ్రహానుగ్రహం కూడా లభించాలి అని, వాటితో పాటు శివానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని అందరూ కూడా నమస్కారం చేస్తూ చక్కగా నక్షత్ర హారతిని తిలకించండి. అందరూ కూడా ఓం సంభ్రాజంజ విరాజంజాభిశ్రేర్యాచనా గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసగుం సృజామసి నందాద్రివసతేనంత నాగయజ్ఞాపవేతినే సుందరాత్మస్వరూపాయ వీరభద్రాయ మంగళం భద్రకాళీశ్వరాయాస్తు భర్గాయ నిజరక్షిణే నిద్రాలస్య ప్రమాదాదిరహితాయ సుమంగళం భక్తకామ్యప్రదాయాశు భక్తిముక్తిప్రదాయనే సూక్తిముక్తాఫలాస్యాయ వీరభద్రాయ మంగళం భూతారిష్ట వినాశాయ భూతిభూషాయ సంభవే దక్షయాగధ్వంసకాయ వీరభద్రాయ మంగళం దేహదారఢ్య నిధానాయ దేహ సౌఖ్యప్రదాయినే మోహాదివేగనాశాయ వీరభద్రాయ మంగళం గణాధిపాయ కైలాస శిఖరాగ్రవాసిని ప్రాణేశ్వరాయ రుద్రాయ వీరభద్రాయ మంగళం నాగభూషాయ దేవాయ నానావంధ్యత్వహారిణి భోగాధిపతయే తుభ్యం వీరభద్రాయ మంగళం రామనాథ సతేధ్యాయ భావ విక్రమకారిణే కామపూర్ణస్వరూపాయ వీరభద్రాయ మంగళం నమస్తే దేవ దేవేశ నమస్తే కరుణానిధే నమస్తే జగదాన్నాథ నమస్తే విష్ణుమూర్తయే ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినా శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమః. కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. శ్రీ దీపలక్ష్మీ నమః. నక్షత్రహారతిం దర్శయామి. అందరూ కూడా నక్షత్రహారతికి నమస్కరించుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అందరూ నమస్కారం చేస్తూ ఒక్కసారి భగవన్నామాన్ని నక్షత్రహారతిని మనం సమర్పణం చేశాం కాబట్టి నేడు విశేషంగా అర్చించుకున్నటువంటి దేవతలందరి నామాన్ని ఒక్కసారి మనందరం కూడా స్మరిద్దాం. అందరూ గట్టిగా హరయే నమః, హరయే నమః. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రాయ నమః. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రాయ నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఉమామహేశ్వరాయ నమః. ఉమామహేశ్వరాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గట్టిగా చెప్పాలి గోవింద గోవింద. గోవిందనామాన్ని గట్టిగా చెప్పాలమ్మా. ఇప్పుడు చెప్పమండి అన్న ఏదో రోజు అందరూ గోవింద అనాల్సిందే కదా. మనమనలేదనుకోండి మన తరఫున నలుగురు గోవింద అంటారు. ఒక్కసారి మళ్ళీ ఏడుకొండలపై ఉన్నటువంటి వెంకన్నస్వామికి ఉండిలో ఉన్నటువంటి వెంకన్నస్వామికి కూడా వినపడేలాగా ఒక్కసారి అందరం కూడా గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. కలికల్మష చిత్తానాం పాపద్రవ్యోపదీవినాం విహితకర్మ విహీనానాం గతిర్గోవింద కీర్తనం. మనందరం ఎక్కడున్నామంటే కలియుగంలో ఉన్నాం. అనేక రకాల పాపాలు చేస్తాం. ఈ కలికల్మష చిత్తంతో మనస్సుతో ఉన్నటువంటి మనకి నిరంతరం పాపద్రవ్యాన్ని తెలిసి తెలియక తింటూ ఉంటాం. ఆ పాపద్రవ్య దోషం పోవడం కోసం విహిత కర్మ విహీనానాం, అందరికీ కూడా కొన్ని విహిత కర్మలు ఉన్నాయి. ఉదాహరణకి సూర్యోదయాత్పూర్వం లేవమని చెప్తారు, అది విహితమైనటువంటి కర్మ. మనం మాత్రం సూర్యుడు ముందుగా వచ్చి ఒక గంట అయిన తర్వాత మొత్తుకుంటే కానీ లేవం. అటువంటి విహిత కర్మలన్నింటినీ కూడా వదిలిపెట్టినటువంటి దోషం పోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి ఆ మార్గం అంటే
గతిర్ గోవింద కీర్తనం. అందరూ కూడా గట్టిగా, అంటే ఇవాళ గోవింద అన్నాం కదండి, రేపు ఇంకొక గంట ఎక్స్ట్రా పడుకుంటామంటే కాదు, విహిత కర్మలను ఆచరించాలి. ఇప్పటిదాకా ఆచరించక వచ్చినటువంటి దోషం పోవటం కోసం, ఏ దోషమైనా పోవటం కోసం గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్నారు. కాబట్టి ఒక్కసారి గోవిందనామని చెప్పి మంగళహారతినిచ్చుకుందాం. అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. చక్కగా మహామంగళహారతిని తిలకిద్దాం. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతి మధవ్యాసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దధాతి. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. భద్రకాళీ సమేత వీరభద్రాయ నమః. లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. కర్పూర మంగళ నీరాజనందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామికి హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. చక్కగా కర్పూర హారతిని మనం అందించాము. ఇక్కడ కర్పూరానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే, కర్పూర హారతి పరిమళాలు, కర్పూరం పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. కర్పూరం ఎలా అయితే పరిమళాలను వెదజల్లుతూ ఉంటుందో, మన జీవితంలో సంపదలు అనేటటువంటి పరిమళాలు చక్కగా వ్యాప్తి చెందాలని, అలాగే కర్పూరానికి కరిగిపోయేటటువంటి స్వభావం ఉంటుంది. మనలో కూడా కరిగిపోయే స్వభావం ఉంది. దేనికి అంటే మన మనస్సుకు. అటువంటి మనస్సు అనేటటువంటి జ్యోతిని కర్పూర హారతిగా నీకు అందిస్తున్నాను స్వామి. అన్ని కల్మషాలను తొలగించు. కర్పూరం ఎలా అయితే వెలిగి 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 కరిగిపోయిందో, నా పాపాలను, నా దుష్కర్మలను, నా దుఃఖాన్ని, నా గృహంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించు. అందున నేడి వాళ్ళ అష్టమి. అష్టమిలో కూడా ముఖ్యంగా ఇవాళ గోపాష్టమి. అక్కడ చంద్రుడు చూడండి, అష్టమి నాడు సరి సమానంగా, అంటే ఒక వృత్తాకారాన్ని, ఒక పండుని సగానికి కోస్తే ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడు. అమ్మవారి శిరస్సు నుండేది కూడా అష్టమీ చంద్రుడే. అష్టమీ చంద్ర విభ్రాస దళికస్థల శోభిత అంటారు లలితా సహస్రనామంలో. అటువంటి అష్టమి చంద్రుడు, అష్టమి నాడు మన చేత అర్చింపబడ్డటువంటి ఈశ్వరుడు, ఆ జగదంబ అయినటువంటి ఆ జగన్మాత మనకు అష్ట కష్టాలను కూడా తీర్చేసి అష్ట ఐశ్వర్యాలను మనందరికీ కూడా ప్రసాదించాలని అందరం కూడా ఒక్కసారి గట్టిగా భగవనామం చెప్దాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః అని అందరూ కూడా 2 అక్షతాలు తీసుకొని దీపదేవి దగ్గర వేయండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. శ్రీం దీపలక్ష్మీ నమః. అవాహితేభ్యః సర్వేభ్యో దేవతాభ్యో నమః. పాదార్మయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. తరువాత అక్షతలు కొద్దిగా నీళ్లు వదిలిపెట్టండి. యస్య స్మృత్యాదినామోక్త్యార్వ పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాంజార్థజ్వా వందే తమచ్యుతం. అందరూ కూడా చెప్పండి, చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జగదంబికే యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి ఉపచార పూజయాచ భగవతీం సర్వాత్మికాం ఏతత్ఫలం దీపదేవత సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు. ఏతత్ఫలం జగదంబ దివ్యశ్రీచరణ అరవిందార్పణం అస్తు అని. అమ్మా, నేను చేసినటువంటి పూజలో మంత్రహీనం అంటే మంత్రలోపం ఉన్నా, ఎందుకంటే మేము మంత్రాలు చెప్తున్నాం కానీ మీకంటూ ప్రత్యేకంగా మంత్రం రాదు. మీకు తెలిసిన ఏకైక మంత్రం ఏమిటి అంటే భగవన్నామం చెప్పడం. అటువంటి ఆ చెప్పడంలో ఏదైనా లోపం ఉన్నా, క్రియాహీనం, నేను అక్షతలు వేయమన్నాను అనుకోండి, మీ అందరికీ గుర్తొస్తుంది అక్కడ టీవీలో కనబడుతున్నామని, అటు చూస్తూ అక్షతలు వేయలేదనుకోండి, అది క్రియాహీనం. భక్తిహీనం, ఇక్కడ అక్షతలు వేస్తూ ఉండగానే పొగరాగానే అయ్యో ఇంట్లో కూడా కుక్కర్ పెట్టాను కానీ ఆపేశానో లేదో అనుమానం వస్తుంది. అటువంటి భక్తిహీనం. ఇటువంటి పూజలో ఏదైనా లోపం ఉంటే నన్ను మన్నించమ్మా. ఎందుకు ఇలా మన్నించడమా? నీవు అమ్మవి, నేను బిడ్డని.
నేను ఎలా చేసినా నువ్వు నన్ను క్షమిస్తావు. కాబట్టి పరిపూర్ణంగా నేను చేసినటువంటి పూజని స్వీకరించి నన్ను అనుగ్రహించమ్మా అని చెప్పని అందరూ శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఎందుకు శిరస్సు వంచాలి అంటే సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం. శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలలోకెల్లా శిరస్సు ప్రధానమైనటువంటి ఉత్తమాంగం కనుక శిరస్సు వంచితే శరణాగతి. ఎలాంటి శరణాగతి అంటే అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి దీపదేవ్యై నమః అంటూ నమస్కరించండి. दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् ततो मे श्रियमावह लोमशां पशुभिः सह स्वाहा आमायन्तु ब्रह्मचारिणः स्वाहा विमायन्तु ब्रह्मचारिणः स्वाहा प्रमायन्तु ब्रह्मचारिणः स्वाहा दमायन्तु ब्रह्मचारिणः स्वाहा शमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशोजने सानि स्वाहा श्रेयानुवश्यसो सानि स्वाहा तन्त्वा भगप्रविशानि स्वाहा समाभगप्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे निभगाहन्तयि मृजे स्वाहा यथापः प्रवतायन्ति यथा मासा अहर्जरम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशासि प्रभाभाहि प्रमापद्य स्वाहा ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత అక్కడ అర్చన చేసినటువంటి అక్షతలు కళ్ళకద్దుకొని అందరూ కూడా శిరస్సును ధరించండి. కొద్దిగా అక్షతలు మీ చెంగున మూటగట్టుకు తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి వివాహమైనటువంటి వాళ్ళు మీ భర్త గారికి నమస్కారం చేయండి. దీపదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మా ఆహ్వానాన్ని విన్నంతనే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఉండి మహిళామణులకి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలి అనుకుంటే youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ETV దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు భీమవరంలో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి.